యూనివర్సిటీ పేరు మార్పుపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురైన విమర్శలకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 2 రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలు ఉంటే పలు సమస్యలు ఏర్పడతాయన్నారు. పొట్టి శ్రీరాములు పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం. రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడను మనం ఉనికిలోకి తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన పరిపాలనలో భాగంగా వచ్చిన యూనివర్సిటీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి. యూనివర్సిటీలకు ప్రత్యేక నామకరణం ఉండాలి. ఒకే పేరు మీద 2 ప్రాంతాలలో యూనివర్సిటీలు ఉంటే గందరగోళం వస్తుంది అధ్యక్ష. పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ అనేది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నామకరణం ఉండాలన్న ఆలోచనతోనే పొట్టి శ్రీరాములు గారి పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ఈరోజు ప్రతిపాదించారు. కాకపోతే కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధ్యక్ష, నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తే అధ్యక్ష?